హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. ఈ యొక్క ఉపవాస కూడికకు చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను తండ్రి. దేవాది దేవా, రాజ్యాది రాజా, ప్రభుల ప్రభువా, నిన్న నేడు రేపు ఇక ముందు మారనివాడ, మార్పు చెందనివాడ, ఏకగా ఉంటున్న యేసయ్య సజీవుడా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దిన ఉపవాస ప్రార్థన బట్టి మీకు స్తోత్రం దేవా, మీకే వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఇప్పుడు నేను ముఖ్యమైన భాగంలో మేము వచ్చింటుండగా దేవా, నీ దాసుని నీ యొక్క ఆత్మచేత మీరు అభిషేకించి నాకు మాకు సంఘానికి ప్రభా నేతండి మా ప్రేమికులందరికీ కావలసినటువంటి పరలోకపు యొక్క వాక్కును మాకు మీరు అనుగ్రహించు. మా ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుంది అయ్యా నీ యొక్క వాక్యం. నీ వాక్యం మా యొక్క ప్రాణాలను బ్రతికిస్తుంది నాయన, మాకు నెమ్మదిని కలుగజేస్తుంది మా బాధలలో. దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. నీ యొక్క వాక్యం మాకు విశేషమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది నాయన, మీకే వందనాలు. నీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నీ దాసుని ఆత్మచేత అభిషేకించి నాయన మీకే అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం గాక. గతించిన రోజులన్నీ అనగా ఈ యొక్క 40 రోజుల ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క బలమైన సన్నిధి, ఆయన ప్రసన్నత మనం అనుభవించున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. మరి గతించిన రోజు మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అది ఏమనగా యెహోవా యొక్క విచారణ చేసి మనస్సు నిలుపుకొనుట. హల్లెలూయా. ఎవరి మీద మనస్సు నిలుపుకొనుట? దేవుని మీద మనస్సు నిలుపుకొనుట. హల్లెలూయా. దేవుని మీద మనస్సు నిలుపుకొనినా మరి ఆ యొక్క రూతు యొక్క జీవితాన్ని గురించి మనం చూసాం. ఆమె ఎటువంటి ఆశీర్వాదం పొందింది. హల్లెలూయా. తరువాత మనము యెహోషాపాతు గురించి ధ్యానం చేశాం. 3 రాజ్యాల వారు అతని మీద యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఏ విధంగా మరి తన యొక్క మనస్సును దేవుని మీద ఉన్నాడు. తరువాత దేవుడు పంపిన మరి దైవజనుడు చెప్పిన మాటల మీద తాను ఏ విధముగా మనస్సుతో నిలుపుకొని యూదా వారికి మరి ఏం చెప్పాడంట? మీరు దేవుని నమ్ముకోనండి, ఆయన ప్రవర్తనను నమ్ముకోనండి, అప్పుడు మీరు ఏమవుతారు? కృతార్థులైతారు అని చెప్పినప్పుడు ఆ యొక్క యూదా ప్రజలందరూ కూడా దేవుని మీద మనస్సు నిలుపుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దానిని బట్టి శత్రువులతో యుద్ధము చేయకుండానే దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మీద మనస్సు నిలుపుకోవడం వలన హల్లెలూయా మరి 2 విషయాలను గ్రహించాడు. మొట్టమొదటిది రూతు, రెండవది యెహోషాపాతు రాజు గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు మరి 2వ భాగముగా మనము ఈ యొక్క అంశాన్ని మనము ముందరికి తీసుకుని యెషయా గ్రంథము 26:3. యెషయా గ్రంథము 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకునో
ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవారిగా, నెమ్మది గలవారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, దేవుడిని నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఏం చేయాలంట? మనము ఆనుకోవాలి. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఆయన మాటల మీద ఆనుకుంటుందో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆయన మాటలు విశ్వాస ముంచుతుందో, వారి జీవితంలో వారు ఎలా ఉంటారంట? పూర్ణ శాంతి, పూర్ణ శాంతి కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సంఘంలో మనము ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆదికాండము. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యను కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దర్శనం ముందు వచ్చి అబ్రామా భయపడకము, నేను నీకు కేవలము నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పాను. ఏమంటున్నాడు? ఇంకా నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. హల్లెలూయా. అటువంటి సమయంలో అబ్రహాము ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, నేను సంతానము లేని వాడును, నీవు నాకు సంతానం ఇవ్వలేదు. ఈ యొక్క ఆస్తి కంటే ఎవరు వారసులైతారు? నా దాసుడైన ఎలియాజరే వారసుడైతాడు అన్నప్పుడు దేవుడు అబ్రహాము ఏం చేశాడంట? బయటకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు మరి కన్నులెత్తి చూడమని చెప్పాడు. చూడమని చెప్పి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నీవు ఒకసారి ఏం చేయాలి? నీవు లెక్క పెట్టు. హల్లెలూయా. తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులు చూపించి దానిని నీవు లెక్క పెట్టు. నీ చేతనైతే నీవు లెక్క పెట్టు అంటే అబ్రహాము అంటున్నాడు, ప్రభువా నాకు చేత నా వల్ల కాదు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, ఈ విధముగా నేనేం చేస్తాను?
నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతా ఉన్నాను. హల్లెలూయా అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో అబ్రహాము యొక్క వయస్సు 88 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 88 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి శారమ్మకు ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు. ఆ సమయంలో మరి శారా యొక్క గర్భము ఏమైపోయిందంట? మృతతుల్యమైపోయింది. అంటే ఆమె గర్భము ధరించడానికి ఎటువంటి అవకాశము లేనే లేదు. అటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీ గర్భమున పుట్టబోయే వారే నీ ఆస్తికి ఏమవుతారు? వారసులైతారు అని చెప్పినప్పుడు మరి దేవుడు మరి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై అన్నట్టు అది విశ్వాస మూలమదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే తుడిచివాడునైనా దేవుని ఎదుట అతడు అనగా అబ్రహాము అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృదుతులమైనట్టును శారా గర్భమును మృదుతులమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్నాము దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఎటువంటి సమయంలో అంటే శారా యొక్క గర్భము మృతుతుల్యమైపోయింది, అబ్రహాము యొక్క గర్భము మృతుతుల్యమైపోయింది. హల్లెలూయా. అబ్రహాముకు 100 సంవత్సరాలలో పడినప్పటికీ కూడా అబ్రహాము యొక్క గర్భము ఏమైపోయిందంట? మృతతుల్యమైపోయింది. శారా గర్భము మృతతుల్యమైందని మనం చూస్తున్నాం. ఇక్కడ రమారమి
గలవాడు ఉండి అప్పటికీ ఆయన శరీరము మృతులమైనట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అబ్రహాము ఏం చేస్తున్నాడంటే దేవుని వాగ్దానం మీద తన మనస్సును నిలుపుకున్నాడు. హల్లెలూయా, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును ఆనుకున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగా. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం మీద ఆనుకున్నాడు. మరి దాన్ని బట్టి అబ్రహాము ఏం చేస్తున్నాడంట, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు. హల్లెలూయా, నిరీక్షణకు ఏమిటంట ఆధారము లేదు. అంటే పిల్లలు పుట్టారనే ఆధారం లేదు. ఎందుకంటే శారీరకం మృతులమైపోయింది, అబ్రహాము యొక్క శరీరం కూడా మృతులమైపోయింది. ప్రజలు హల్లెలూయా, అటువంటి పరిస్థితులలో సహితము హల్లెలూయా అబ్రహాము ఏం చేస్తున్నాడంట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా, అనగా తన మనస్సును దేవుని యొక్క వాగ్దానం మీద నిలుపుకున్నాడు. ప్రజలు హల్లెలూయా, ఈ యొక్క మనస్సులో ఎటువంటిది లేదంట, చంచలత్వం అనేది లేదు. అయ్యో ఏడపుడతారులే హల్లెలూయా అనేది లేదు. చూడండి, అబ్రహాము అంటే ఇక్కడ మరి ఒకడు విశ్వాసము పైన చదువుతాం 18వ వచనము, ఈ సంతానం ఇలా ఉందని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనులకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మారు. మరియు అతను విశ్వాసముతో బలహీనుడు కాక, దేనికి బలహీనుడు కాక, విశ్వాసముతో బలహీనుడు కాక. ఎప్పుడు బలహీనులు అవుతారు విశ్వాసంలో? అయ్యా దేవుడు చెప్పినా ఉంటావు, ఎక్కడైతారు? అసలు డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే కూడా మరి ఏమంటారు, నీ పరిస్థితి క్లియర్గా చెప్పేస్తారు అన్నప్పుడు ఏమైతుంది మనుషులకి? విశ్వాసంలో బలహీనము. అవునా కదా, డాక్టర్లు చెప్పారు కదా. హల్లెలూయా, దేవుడు చెప్పిన మాట కంటే డాక్టర్లు చెప్పిన మాటనే మరి నమ్మేవారుగా మరి ఉంటారు. అయితే అబ్రహాము ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా వారు విశ్వాసంలో ఏం కాలేదంట, బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయస్సు గలవాడు ఉండి అప్పటికి తన శరీరము మృతులమైనట్టు, శారా గర్భము మృతులమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సంతోషించలేదు. మరి సందేహింపక. హల్లెలూయా, ఆయనలో ఏం లేదంట, సందేహము లేదు. అంటే అనుమానమే లేకుండా దేవుని వాగ్దానాన్ని నమ్ముతా ఉన్నాడు. దేవుని వాగ్దానం మీద తన యొక్క మనస్సును నిలుపుకున్నాడు. తన హృదయాన్ని దేవుని యొక్క వాగ్దానం మీద నిలుపుకున్నవాడుగా మరి ఉంటూ ఏమంటున్నాడు, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా, చూడండి, దేవుడు నామమును మహిమపరుస్తున్నాడు. ఎలా మహిమపరుస్తున్నాడు? దేవుడా, నీవు మాట్లాడావు, నీవు నాకు సంతానం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు, శారా గర్భము ఫలించినందుకు స్తోత్రాలు, ప్రభువా నీవు మాకు కుమారుని ఇచ్చినందుకై నీకే స్తోత్రములు, నీకే మహిమ కలుగును గాక అని చెప్పి దేవుడి నామాన్ని ఏం చేస్తున్నాడంట, మహిమపరుస్తా ఉన్నాడు. అంటే అబ్రహాము పరిస్థితిని చూడడం లేదు కానీ పరిస్థితుల కంటే గొప్పవాడైన దేవుని వాగ్దానం మీద, ఆయన మాట మీద తన మనస్సును నిలుపుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి ఇక్కడ చూస్తున్నాము, అంటున్నాడు, నా నెరవేర్చుటకు చేసిన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, హల్లెలూయా, గట్టిగా విశ్వసించాడంట. ఆ విశ్వాసంలో ఎటువంటి లోపము లేదు, ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా, రూఢిగా విశ్వసించి
విశ్వాసము వలన ఏమి పొందుకున్నాడంట? ఫలము పొందుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసం వలన మృతతుల్యమైన గర్భము ఏమైపోయింది? ఫలము పొందుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని మనం ఎప్పుడు రూఢిగా మనం విశ్వసిస్తామో, పరిస్థితులను కాదు మనం చూసి విశ్వసించాల్సింది. దేవుని మాటను విని దేవుని మాట మనం ఏం చేయాలి? మనం విశ్వసించేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 21వ అధ్యాయము, ఆది కాండము 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కలెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కలిగినవాడనైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను అతనికి తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు ఎన్నేళ్ల వాడట? 100 ఏళ్ల వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాగ్దానము దేవుడు చేసినప్పుడు మన జీవితంలో ఏం చేయాలంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. నమ్మడానికి దేవుడు వాగ్దానం చేసి నమ్మడానికి ఎటువంటి ఆధారం కూడా లేదు. పిల్లలు పుడతారు. అయితే అబ్రహాము యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అందుకని అబ్రహాము మనందరికి కూడా తండ్రి. హల్లెలూయా. దేనికి తండ్రి అంట? విశ్వాసములకు తండ్రి ఎవరంట? అబ్రహాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము దేవుని మాట యందు వాగ్దానము విశ్వాసం వచ్చి ఆయన జీవితంలో ఏం చేశాడంట? కుమారుణ్ణి పొందాడు. హల్లెలూయా. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అనగా అర్థం ఏమంట? నవ్వుల పుత్రుడు. హల్లెలూయా. 100 ఏళ్లలో పుట్టినప్పుడు శారా అబ్రహాము చూసి నవ్వుకుంటుందంట. అబ్రహాము శారాను చూసి ఏం చేస్తున్నారు? ఇద్దరు బోసిపోయిన రోడ్డు ఏం చేస్తున్నారంట? అని అనుకుంటున్నారు. హల్లెలూయా. కదా, ముసలితనంలో పిల్లలు పుడితే ఎట్లుంటుంది కదా, వీరితో అనుకోవాలనే కాదు, ఆ గ్రామంలో ఆ ప్రాంతం అంతా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే అబ్రహాము మరి దేవుడు అబ్రహాము దేవుని మనస్సు, తన మనస్సును దేవుని మీద నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నాడో వారిని నేనేం చేస్తాను? పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తాను. హల్లెలూయా. అబ్రహాము దేవుని ఆనుకున్నాడు. అబ్రహాము దేవుని వాగ్దానం మీద ఆనుకున్నాడు. దేవుని వాగ్దానం మీద నిలబడ్డాడు. దేవుని మాట మీద తన మనస్సు ఏర్పడింది, దృఢముగా నిలిచింది.
వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అందును బట్టి రోమిలకు రాసిన పత్రికలో మనము అదే అధ్యాయము 4వ అధ్యాయంలో పై భాగంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైన 4వ అధ్యాయము పైన మనం చూస్తాం. ఇది దేవుడు దృఢపరుచుతా ఉన్నాడు. రైట్. 16వ వచనము, ఈ హేతు చేతను ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రహాము ఉన్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాసమునదాయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరికంట? ఎవరు మరి ఈ యొక్క అబ్రహాము యొక్క వాగ్దానాన్ని ఎవరు నమ్ముతారో. హల్లెలూయా. అబ్రహాము ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా కదా అబ్రహాము జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు అన్న దాని మీద మరి ఎవరు దృఢము మరి దృఢము కావాలనేది. హల్లెలూయా. అంటే దృఢం అంటే గట్టిగా, హల్లెలూయా, స్ట్రాంగ్ గా, నిశ్చయంగా. హల్లెలూయా. ఎవరు మరి ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వాసం ఉంచుంటారో వారి జీవితంలో కూడా ఏం జరుగుతుందంట? ఈ అద్భుతములు జరిగించడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఆయన మీద మన మనస్సు నిలుపుకోవాలి. హల్లెలూయా. ఆయన మీద మన మనస్సు ఇచ్చాలి, ఆడుకోవాలి. ఈ మనస్సు ఏం చేస్తుంది? అక్కడికి పో, ఇక్కడికి పో అంటది. హల్లెలూయా. అక్కడికి పో, ఇక్కడికి పో. ఎక్కడికి పోయినా ఏం లేదు. హల్లెలూయా. చివరిగా ఎక్కడికి రావాలి? ఆత్మ సంబంధమైన హాస్పిటల్కి రావాలి. హల్లెలూయా. యేసయ్య హాస్పిటల్కి రావాలి. హల్లెలూయా. ఈ హాస్పిటల్లో ఏమి జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. హాస్పిటల్లో స్వస్థత కోసం పోతారు. స్వస్థత కోసమా? అక్కడ ఆరోగ్యం పొందుకొని పోతారు. డాక్టర్స్ ఏమంటారు? మా ప్రయత్నం మేము చేస్తామంటారు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ఆ విధంగా కాదు. విశ్వాసంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనస్సును దేవుని మీద నిలుపుకొనినప్పుడు, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు రెండవ భాగాన్ని మనము మరి రెండవ భాగంలో రెండవ విషయాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. సౌలు అచ్చడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాడు. ఎక్కడగా నా జనుల మొర్ర నా ఎదుకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు ఇక న్యాయాధిపతి మాకు వద్దు, న్యాయాధిపతులు మాకు వద్దు, ఇక మాకు ఎవరు కావాలి?
మాకు ఎవరు కావాలి? మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే రాజు కావాలని సమూయేలు అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే సమూయేలు ప్రవక్త దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలైన ఇశ్రాయేలు వారు మొరపెట్టినట్లుగానే ఓ సమూయేలు ఒక వ్యక్తిని, సౌలు అనే వ్యక్తిని నేను ఏం చేస్తున్నాను? మీ వద్దకు నేను నడిపిస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఇశ్రాయేలుకు ఏ విధంగా ఉన్నాడు? అధికారిగా మరి ఉండడానికి నీవు అతన్ని అభిషేకించాలి అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధంగా దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క సౌలు తన యొక్క తండ్రి యొక్క గాడిదలు ఏం చేస్తున్నాడంట? కాచుకుంటూ ఉన్నప్పుడు గాడిదలు ఏమైపోయినాయి? పోగొట్టుకుపోయాయి. ఏమైపోయినాయి? గాడిదలు పోగొట్టుకుపోయాయి. అప్పుడు మరి ఆ గాడిదలను వెతకడానికి వెళ్తా ఉన్నారు. ఆ గాడిదలు ఎక్కడ కనిపిస్తారు? హల్లెలూయా. ఆ గాడిదలను పోగొట్టుకుంది కూడా ఎవరు? దేవుడే. ప్రైజ్ లార్డ్. వెతుకుతూ వెళ్తా ఉంటే ఆ యొక్క సౌలుతో పాటు ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు చెప్పాడనమాట, మరి ముందర దీర్ఘదర్శి మరి ఉంటా ఉన్నాడు సమూయేలు ప్రవక్త. ఆయన దగ్గరికి వెళ్తే గాడిద ఎక్కడుండే చెప్తాడు. హల్లెలూయా అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క మరి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం వట్టి చేతులతో పోతే ఏ విధంగా కదా? ఎవరైనా సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రైజ్లో ఏ విధంగా వస్తారు? వచ్చి ప్రార్థన చేయించుకొని కానుకలు ఇచ్చి వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ కూడా అప్పటి నుంచే మరి ఆ క్రమం ఉంది. ప్రైజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 18వ వచనం నుంచి సౌలు గమనియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెలుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధములను గురించి విచారపడదు. అంటే గాడిదల గురించి మీరు ఏం చేయాలి? విచారపడదు. అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అని. అందుకు సౌలు నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగా ఎందుకు పలుకుతున్నావు అని. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనపు శాలలోనికి తోడుకుని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచ్చనకత్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచ్చనకత్త జబ్బను దాని మీద ఉన్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో
జనులను పిలిచితిని నీవు వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పింది. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చూస్తూ ఉంటున్నాం, అక్కడ ఉంటున్న పనివాడు ఏమంటున్నాడంట, దీర్ఘదర్శి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి మనం వెళ్దాము అడిగినప్పుడు ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి 6వ వచనం. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయడమేమో, అతడు ఎందుకు వెళ్ళిన పని అని చెప్పారు. అందుకు సౌలు మనము వెళ్ళగల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయేది, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివాడితో చెప్పి మన యొక్క ఏమీ లేదని అడగగా వాడు సౌలుతో చింతగించుము, నా యొక్క పావుకులము వెండి కలదు, మనము మార్గము తెలియజేసినందుకై దానిని ఆ దైవజనుడికి ఇస్తులేదు. ఇప్పుడు ప్రవక్తయు పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అయి వినిపించుకోలేదు. పూర్వము ఇజ్రాయెల్లో దేవునితో విచారణ చేటుకై ఒకడు బయలుదేరినలా మనము దీర్ఘదర్శకుని ఎందుకు పోవడం రండని జనులు చెప్పు వాడుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పక్కన చెప్తున్నాడు, ఏం తీసుకోవాలంటున్నాడు, నా దగ్గర పావు కొనము వెండి. అంటే ఏంటి పావు అంటే? పావు అంటే ఎంత? 50 గ్రాముల పావు అంటే పావు. హల్లెలూయా. 50 గ్రాములు. హల్లెలూయా. 50 గ్రాములు. హల్లెలూయా. ఈ యొక్క వెండి ఉంది అని చెప్పినప్పుడు ఆ వెండి పోయి మనం తీసుకొని ఇద్దామంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా కదా. దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? కానుకలు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? మరి దేవుడు చెప్పాడు కదా ఈ విధంగా వస్తారని, సమూయేలు ముందుగానే ఆయనకి చెప్పేస్తున్నాడు. మీరు ఎందుకు వచ్చినారంటే మీ యొక్క గాడిదలు ఎవరికైనా పట్టుకోపోయాయి, అవి ఎక్కడికి పోలేదు, అవి ఉన్నాయి, అవి వస్తాయి. హల్లెలూయా అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పుకుంటూ వస్తూ మరి నీతో కొన్ని విషయాలు, నీ మనసులో ఉన్న కొన్ని విషయాలను నేనేం చేయాలి, నేను మాట్లాడాలి నీతో. హల్లెలూయా అని చెప్పి మరి అనేక విషయాలు చెప్పినప్పుడు ఈ బెన్యామీను ఇక సౌలు ఏమంటే, నేను బెన్యామీను గోత్రంలో మేమేమంట అల్పమైన వారము. ఎవరు చెప్పండి? బెన్యామీను గోత్రంలో ఎవరు? బెన్యామీను గోత్రంలో మేము స్వల్పమైన వారు. హల్లెలూయా అంటే తను తాను ఏం చేస్తున్నాడంట? తగ్గించుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తను తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఈ యొక్క 20వ వచనం చూస్తాము. అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కాదా? నా గోత్రం ఇజ్రాయెల్ గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరూ అల్పులు కాదా? నాతో ఈనాడు ఎందుకు పలుకుతున్నావు నేను. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలో తోడుకుని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థానంలో వారిని కూర్చుండి పెట్టారు. హల్లెలూయా. కూర్చుండి పెట్టి మరి మాట్లాడుతూ ఆ రోజు సమూయేలు మరి ఆయన సౌలును ఏం చేశాడంట? ఆ దినము సౌలు సమూయేలుతో కూడా భోజనం చేశాను. సౌలు సమూయేలుతో కూడా
హల్లెలూయా. అంటే ప్రవక్తలతో కూర్చుని భోజనం చేయడము ఆ కాలంలో అది గొప్ప ఘనత. హల్లెలూయా. ఎందుకంటే సమూయేలు సామాన్యమైన వ్యక్తి కాదు. సమూయేలు గొప్ప ప్రవక్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రుడుగా. గుడపడిలో దీవెనయ్య ఉన్నారు కదా, ఆయన పాలరాజును మరి మోసెస్ పాలన అడిగారు, మీరు మీ పాస్టర్ దగ్గర కూర్చొని భోజనం చేస్తారా? హల్లెలూయా. మా పాస్టర్ గారు మమ్మల్ని ఆయన కూర్చోబెట్టుకుని టేబుల్ మీద మేము కలిసి తింటామని చెప్పారు. హల్లెలూయా. అంటే దీవెనయ్య అన్నారట, మీరు నిజంగా మీరు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సేవకుల దగ్గర కూర్చొని మీరు తింటున్నారంటే అది నిజంగా మీరు ధన్యులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, సౌలు కూడా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మరి సమూయేలు ప్రవక్తతో కూడా సౌలు ఏం చేస్తున్నాడు? భోజనం చేసేవాడుగా అయ్యాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, మరి ఇక మనం చూస్తున్నాము 20వ వచనంలో 9:27, మొదటి సమయం 9:27. ఊరి చివరకు వచ్చుచుండగా, ఇతరు ప్రయాణం చేసి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పని వారితో చెప్పు. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొందరు ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొందరు ఉండకూడదు కదా. మనం కొన్ని విషయాలు మాట్లాడిన పిల్లలు ఏమంటామో, కొంచెం బయటకు కొంచెం బయటికి పోయినా నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా కదా. అన్ని విషయాలు పిల్లలతో మాట్లాడతారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మరి అంటే మీ పరివారాన్ని ఏం చేయాలి? ముందుకు వెళ్ళమని చెప్పారు. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమన్నాడు. అంతటా వాడు వెళ్ళాడు. వాడు చెప్పాడు, నేను చెప్పాను నీవు ఇక్కడ నిలిచి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. 10వ వచనంలో మనం చూస్తున్నాము, ఆ పరివారం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సమూయేలు తైలపు గుండి పట్టుకొని సౌలు మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చారు. హల్లెలూయా. ఏం చేశారంట? సౌలు మీద సమూయేలు ఏం చేస్తాడు? తైలం గుండి తీసుకుని ఏం చేస్తున్నాడు? పట్టుకొని తల మీద తైలం పోసి అతను అభిషేకించాడు. అతను ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2వ వచనం, ఈ దినం నీవు నా యొద్ద నుండి పోయి నా తరువాత బెన్యామీను సరిహద్దులలో సెల్పాహులో ఉండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదు. వారు నీవు వెతకపోయిన గార్ధములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతులని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎదురుకు పోవు. 3 మనుషులు నీకు ఎదురు పడుదురు. ఒకడు 3 మేకలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసము తిత్తిని మోయించు వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తురు. వారి చేత నీవు తీసుకునేవాడు. ఇలాగా పోచు ఇజ్రాయెల్ దండు ఇలాగ పోచు ఫిలిప్తీల దండు కాపువారు దేవుని పడకు చేరుదు. అచ్చడు ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలమును తంబూర సునాయి సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు. ప్రవక్తల సమూహము నీకు కనబడదు. వారు ప్రకటన చేయొచ్చు వచ్చును. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు
వచ్చును. హల్లెలూయా. ఈ విధంగా సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, నీవు మీ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మరి ముగ్గురు మనుషులు ప్రజలు హల్లెలూయా మీకు కనిపిస్తారు. వాళ్ళు ఇది తీస్తారు, దాన్ని ఏం చాలా నువ్వు తీసుకోవాలి. తర్వాత అక్కడ ఉంటున్న కొందరు ఏమంటారంటే, ప్రవక్తల ఆత్మ ఏమంటారు? దేవుని ఆత్మ నీ మీద బలముగా దిగి వచ్చును. యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుటగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏ మనస్సు వస్తుంది? నీకు క్రొత్త మనస్సు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి ఏ మనస్సు రావాలి? క్రొత్త మనస్సు కావాలి కదా. అంటే పాత మనసు చచ్చిపోవాలి, పాత జీవితం చచ్చిపోవాలి. కొంతమంది బాప్తిసం తీసుకున్నా ఎట్లుంటుందంట, ఇంట్లో వచ్చిన ఎవరైనా ఏమనంటే బండలు తింటారు. కొంతమంది బాప్తిసం వచ్చి పెళ్ళాలు కొట్టారు. ఇది కొత్త మనసా? ఇది మారుమనసు తీసుకున్న బాప్తిసం ఇది. హల్లెలూయా. బాప్తిసం తీసుకుని వచ్చి సాయంత్రము టీవీలో సినిమా సీరియల్, ఇది కొత్త మనసా? హల్లెలూయా కదా. బాప్తిసం తీసుకోవడం ఏంటి? మారు మనస్సు పొంది పాప క్షమాపణ బాప్తిసం తీసుకున్నప్పుడు నూతన సృష్టిగా చేయబడతారు. హల్లెలూయా. కాగా ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్నాడా వాడి నూతన సృష్టి, పాదం గతించెను, సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. చూడండి, నీకు కొత్త మనస్సు వస్తుంది అని చెప్పారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రపడుగా. మొట్టమొదటిగా సమూయేలు ప్రవక్త సౌలుతో నీవు అధికారిగా చేయబడుతూ ఉన్నావు, నీవు రాజుగా నేను అభిషేకించబోతున్నట్టే ఏమంటున్నాడంట? అయ్యో నేను అల్పుడను, నేను అయోగ్యుడను, నేను దేనికి పనికిరాని వాడిని, నేను కుక్క లాంటి వాడిని, నేను కాడ పురుగు లాంటి వాడిని. హల్లెలూయా. ఎంత తగ్గిపో! పర్సనల్ గా వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఎంత తగ్గించుకుంటున్నాడు ప్రజలు. హల్లెలూయా. తర్వాత జనులందరి కూడా పర్సనల్ అనౌన్స్మెంట్ అయిపోయింది. తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్. ఏమి జరిగిందంటే, జనులందరిని పిలిచి ఈయనను దేవుడు మీకు రాజుగా అభిషేకించబోతా ఉన్నాడు అన్నప్పుడు అందరూ మరి దేవునికి స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. 2 అనౌన్స్మెంట్స్ అయిపోయాయి. హల్లెలూయా. తర్వాత సమూయేలు ప్రవక్త ఒక మాట చెప్పారు. 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకై నేనేం చేస్తానా? నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలిసే వరకు 7 దినముల పాటు నీవు అచ్చట ఏం చేయాలి? నిలవదు. నేను వచ్చి ఏం చేస్తాను? దహన బలులను మరి సమాధానాలు అర్పించగా నీ యొద్దకు వస్తాను. అంతవరకు నువ్వేం చేయాలి? నీవు అక్కడికి తెలుసు. హల్లెలూయా. ఎప్పుడంట? 7 దినముల పాటు వెయిట్ చేయమని చెప్పేసి ప్రజలు. హల్లెలూయా. పర్సనల్ అనౌన్స్మెంట్ అయిపోయింది. వ్యక్తిగతంగా చెప్పడం ఉన్నప్పుడు ఏమైంది? నేను అల్పుడను, నేను అయోగ్యుడను. ఎంత తగ్గిపో! అయ్యగారు సార్ నేను యోగ్యుడిని కాదు. అయ్యో ఎంతవరకు తగ్గిస్తున్నారంట? నేల మట్టి వరకు. కొంతమంది అంటారు వందనాలు సార్, వందనాలు సార్, వందనాలు సార్, వందనాలమ్మా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎంతగా తగ్గించుకున్నాడో పర్సనల్ అనౌన్స్మెంట్.
గోవింద రాజు. మరి హల్లెలూయా, మీకు రాజు కాబోతున్నాడు అన్నప్పుడు కొంచెము తగ్గించుకున్నాడు. కొంచెం ఏమనుకున్నాడు? కొంచెం. హల్లెలూయా. ఇక ప్రజలందరూ కూడా తెలిసిపోయింది, నేనేమైపోతానో, నేను కింగ్, నేను పాస్టర్ గారు అయిపోతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. 7 రోజులు ఆగయ్యా, నేను వస్తాను ఓ సౌలు అంటే. చూడండి, ఈ 13వ అధ్యాయంలో చూస్తాను, 8వ వచనం నుంచి చదవండి. 13:8, మొదటి సమూయేలు 13:8. సమూయేలు చెప్పినప్పుడు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన ఎదురు నుండి చెదిరిపోవటం చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు? నేను వచ్చి బలులను దహన బలులు అర్పించే వరకు వేచాయి అక్కడే ఉండు అంటే 7 దినాలు అయిపోతుంది. ఇంకా రాలేదే సమూయేలు. ఇంకా నా కింగ్. ఎవరు? నేను కింగ్. ఏమి? నేనే దహన అర్పిస్తే అయిపోయింది కదా, నేనే సమాధానం అర్పిస్తాను అయిపోతుంది కదా అని చెప్పి ఏం చేశాడో తెలుసా? జనులు చెప్పాడు, అందరూ రెడీ చేయండి అంతా అని చెప్పేసరి ఏమి పాస్టర్ గారు చెప్పారు, ఇంకా రాలే. ఏమంట? పాస్టర్ గారు చెప్పారు, ఇంకా రాలే. అందుకని ఏం చేయాలా? మనమే చేసుకుంటాం. హల్లెలూయా. రాజుగారు సమూయేలు చెప్పాడు, ఇంకా రాలే, మనమే చేసుకుందామని ఈ యొక్క సౌలు ఏం చేశాడంట? ఆయనే బలులు సమాధాన బలులు అంతంగా అర్పించేశాడు. అర్పించేసిన తర్వాత ఎవరు వస్తున్నారు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 10వ వచనం. అతడు దహన బలులను అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అని అడిగాడు. హల్లెలూయా. ప్రవక్త అడుగుతా ఉన్నాడు, ఓ సౌలు నీవు చేసిన పని ఏంటి? హల్లెలూయా. నీవు చేసిన పని ఏమిటి అని అడిగాడు. అందుకు సౌలు జనులు నా ఎందుకు చదివిపోవటయు, నా ఇద్దరిని చదివిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతులేమనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినలేను. హల్లెలూయా కాదమ్మా, హల్లెలూయా. ఏమంటున్నాడంట? నీవు రాకపోవడం చూసి నేనే ఏం చేశాను? ఈ కార్యాన్ని సాహసించి చేశాను, నీవు రాలేదు. హల్లెలూయా. 7 దినములు దాటి 7 నిమిషాలు కూడా కాలేదు. అంటే అంత ఆత్రం ఈ సౌలు. అంటే మొదటి సమయంలో ఏమైంది? తగ్గించుకున్నాడు. అప్పుడు ఆయన తగ్గింపు ఎవరికైందంట? తగ్గింపుల బదులుగా ఆయనకు గర్వం వచ్చేసి నేను సాహసించి కార్యంలో నేను చేశాను. కాలిఫ్లవర్ బాగుంటుంది, కాలిఫ్లవర్ ఏముంటుంది? బాగుంటుంది. హల్లెలూయా. అయితే కాలిఫ్లవర్ లో పురుగు ఉంటుందని తెలియదు నాకు. హల్లెలూయా. అయితే కాలిఫ్లవర్ లాగా మాట్లాడాడు కానీ అయితే కాలిఫ్లవర్ లో కూడా ఏముంటుంది? పురుగు. హల్లెలూయా.
ఈ తగ్గింపు మాట్లాడాడు కానీ లోపల ఏముందంట? పురుగు ఉంది, గర్వం అనే పురుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటున్నాడు, నేను సాహసించి దహనబలిని అర్పించుతాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడంట? అందుకు సమూయేలు ఇక్కడను, నీ దేవుడు యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. చూడండి, వెంటనే ప్రవచనం వచ్చేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, మనస్సు నిలుపుకోలేకపోయాడు. రైతులో చూడే మాట, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి? అందుకు సమూయేలు జనుల నాయకుల నుండి తొలగిపోయిన నిర్ణయం కాలం. ఇదంతా మనం చూస్తున్నాము. సమూయేలు యొక్క మాట మీద నిలబడడానికి అతనికి ఏం లేకపోయిందంట? మనస్సు లేకపోయింది. మనస్సు 7 నిమిషాలు కూడా నిలుపుకోలేకపోయారు. అందుకని ఏం జరుగుతా ఉందంటే, ఇక్కడ నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలంగా స్థిరపరచుట యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు చెప్పాడు కదా, ఇశ్రాయేలు రాజుగా చేస్తారని. దేవుడు ఎదుర్కొన్నాడు కదా. చూడండి, సమూయేలు ప్రవక్త యొక్క మాట ఎప్పుడు ధిక్కరించాడో వెంటనే ఏమి జరిగిందంట? ప్రవచనం బయలుదేరింది. దేవుడు నిన్ను సదాకాలము నిన్ను ఏం చేయాలనుకున్నాడు? రాజుగా ఉంచాలనుకున్నాడు, నిన్ను స్థిరపరచాలనుకున్నాడు. కానీ అయితే నీ రాజ్యము నిలవదు అని 14వ వచనంలో చూస్తున్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించుటని నీవు కైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. ఎవరికి కనుగొన్నాడంట? తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కరిని కనుగొని ఉన్నాడు అని వెంటనే ప్రవచనం వచ్చేసింది. అయినా కూడా మన సౌలుకు తగ్గింపు వచ్చిందా? తగ్గింపు రాదా? ఐఎమ్ కింగ్. జనులందరూ నన్ను ఏమనుకుంటున్నారు? నన్ను రాజు అనుకుంటావు. హల్లెలూయా. చూడండి, మనస్సు, ఎవరి మనస్సు దేవుడి మీద ఆనుకుంటుందో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి కలిగి వాడిని చేస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతు రాజు మనస్సును నిలుపుకున్నాడు కాబట్టి గొప్ప విజయాన్ని చూశాడు. ఈ సౌలు రాజు ఆయన మనస్సు నిలుపుకోలేకపోయాడు. దైవజనుడు వస్తాడులే, కొంచెం ఆలస్యంగా వస్తాడని లేకుండా 7 దినములు గడిచి 7 నిమిషాలు కూడా కాలేదు, వెంటనే సాహసించి పనిచేశాడు. దేవుని యొక్క కృపను కోల్పోయినట్టుగా చూస్తాము. అయితే దేవుడు ఏమంటాడంటే, నా యొక్క చిత్తానుసారమైన మనస్సులని కనుగొని ఉన్నాడు. ఎవరిని కనుగొన్నాడట? దావీదును కనుగొన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు దావీదు గురించి ఏమిటి సాక్ష్యం చెప్తున్నాడంటే, దావీదు నా యొక్క హృదయానుసారుడు. దావీదు ఎటువంటి వాడు? దావీదు నా హృదయానుసారుడు అంటే నా మనసును ఎరిగిన వాడు దావీదు. హల్లెలూయా. దావీదు తన జీవితంలో మనం చూస్తున్నాం, ఎక్కడికి పోవాలన్నా ఏమి చేయాలన్నా దేవుని దగ్గర విచారణ చేసి తన మనస్సును నిలుపుకొని దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. కాబట్టి
దావీదు 40 సంవత్సరములు ఇజ్రాయెల్ని ఏక ఛత్రాధిపత్యంగా దేవుడు మరి పరిపాలించాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప విజయాలు చూశాడు. ఆయన యొక్క రాజ్యంలో సమాధానం పరిపాలించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మన మనస్సు ఎవరి మీద నిలుపుకోవాలంటే దేవుని మీద నిలుపుకోవాలి. మన మనస్సు ఎవరి మీద నిలుపుకోవాలి? యేసయ్య మీద మనస్సు నిలుపుకోవాలి. హల్లెలూయా. మన మనస్సు అటు ఇటు వెళ్ళకూడదు. సాహసించే మనస్సుగా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తా ఉంటే వాక్యం చెప్తుందిలే, నా పని నేను చేసుకుంటాను అన్నట్లుగా ఉండకూడదు మన మనస్సు. హల్లెలూయా. సౌలు సమూయేలు యొక్క మాటను ఓవర్టేక్ చేశాడు. 7 దినములైనా 7 దినాలకు వస్తానని చెప్పాడు మా పాస్టర్ గారు. అయితే 7 నిమిషాలు కూడా కాలే, పాస్టర్ గారి కలిగేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, గొరగడము సనగడము మరి తాను సాహసించి ఆ ధర్మంలో అర్పించడం వలన దేవుని యొక్క కృపను కోల్పోయాడు. అతనికి బదులుగా దేవుడు దావీదు చిత్తానుసారమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు ఇంకా పార్ట్ 2 అంటే ఇది ఫైనల్ మనం చూసాం కదా. దేవుడి మీద మనసు నిలుపుకున్న వారి జీవితంలో ఏ విధంగా ఉంటుందంట, మరి రూతు దేవుడి మీద తన మనసును నిలుపుకుంది. ఒక అన్య స్త్రీ, మోయాబు దేశానికి సంబంధించిన ఒక అన్య స్త్రీ. హల్లెలూయా. నయోమి దేవుడి యొక్క మాటలు విని తన ఆత్మను వెంబడించి వచ్చినప్పుడు, దేవుడి మీద తన మనస్సును నిలుపుకున్నప్పుడు దేవుడు రూతు ఏం చేశాడంట, ఆశ్రయించాడు. గొప్ప ధనవంతుడైన యాజకు భార్య అయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తున్నా, యెహోషాపాతు రాజు మీదకి 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోవా యొక్క విచారణ చేస్తారు మనస్సులో నిలుపుకున్నప్పుడు దేవుడు 3 రాజ్యాల మీద యుద్ధం చేయకుండానే దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము, మరి ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు మాట్లాడాడు. నేను నీకేం చేయబోతున్నాను, నేను ఆకాశం నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మెను. అది అతను నీతిగా ఎంచబడెను. అది నిరీక్షణకు మరి ఆధారం లేనప్పుడు తన మనస్సును దేవుని మీద నిలుపుకొని దానిని బట్టి అతడు సిగ్గుపరచబడలేదు. అతడు అద్భుతమైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిగా చూస్తున్నా, దేవుడు సౌలును ఎన్నుకున్నాడు కానీ తన మనస్సులో దైవజనుడి మాట మీద నిలబడలేకపోయాడు. కాబట్టి హల్లెలూయా, దేవుడు ఆ యొక్క సౌలును తృణీకరించాడు. మరి తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడైన దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ బట్టి ప్రేమ సంగమా, ప్రేమ దేవుడి బిడ్డలారా, మన మనస్సును ఎప్పుడేంచాలంటే దేవుని మీద నిలుపుకోవాలి. ఆయన మీద విచారణ చేయాలి. ఆయన మనం ప్రార్థన చేయాలి. మనం ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు, తొందరపాటు పడితే ఏమైపోతుంది, కృపను కోల్పో. హల్లెలూయా. కృపను కోల్పోకుండా మనం ఏ విధంగా ఉండాలంట, విధేయుడిగా ఉండాలి. సౌలు మొట్టమొదటిగా ఎంత దీన మనసు, వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఎంత దీన మనసు అంత తగ్గిపో. ప్రజలను నియమించినప్పుడు కొంచెం అన్నాడు. తర్వాత పాస్టర్ గారు వస్తే లేకపోతే మనం చేసేస్తున్నాం అని చేసేసాడు. దానిలో కనిపించాడు. సమయ ప్రభుత్వం వచ్చేమన్నాడు, ఓ సౌలా, నువ్వు చేసింది ఏమిటంటే నేను సాహసించి కార్యం చేశాను. సాహసించి నువ్వు చేశావు అంటే ఏమైపోయావు, దేవుని కృపను కోల్పోయావు. దేవుని కృపను కోల్పోయినట్టు మన జీవితంలో మనం ఉండకూడదు. ఆయన నిన్ను నన్ను ఆయన విలువైన రక్తం ద్వారా ఆయన మనల్ని కన్నా. హల్లెలూయా.
ఆయన మనల్ని ఎందుకు కొన్నాడో, ఆయన మన పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగిన వారై ఆయన వైపు, ఆయన మీద మనం మనస్సు నిలుపుకొని ముందరికి వెళితే, హల్లెలూయా, దావీదు మీద చూపించిన శాశ్వతమైన కృపను దేవుడు ఆయన మన అందరి మీద చూపించేవాడు కాదు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని తల వచ్చి ప్రార్థన చేస్తుంటారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రభువా తండ్రి, ఇంతకాలము ప్రభువా నా మనసును నిలుపుకోలేకపోయానయ్యా, ప్రభువా తండ్రి నా మనసు నిలుపుకోలేకపోయినాను కాబట్టి అనేకమైన వ్యతిరేకత నేను చూస్తా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా ఇప్పటి నుంచి నేను ఎటువంటి బంధుల పాటు పడను నాయన. నేను లోకం చెప్పినట్లుగా వినను ప్రభువా, మనుషులు చెప్పినట్టుగా వినను తండ్రి. ప్రభువా నీ వాక్యం చెప్పినట్లుగానే నేను వింటా. ప్రభువా నీ మాటకే నేను జీవిస్తాను. అబ్రహాము ప్రతికూల పరిస్థితుల్లో నిరీక్షణ ఆధారం లేనప్పుడు నేను నమ్మాడు. యెహోషాపాతు రాజు కూడా నిరీక్షణ ఆధారం లేనప్పుడు ఆయన నమ్మాడు, మనస్సుని మీద నిలుపుకున్నాడు, గొప్ప విషయాన్ని చూశాడు. ప్రభువా ఆ విధంగా నేను కూడా నా మనస్సుని మీద నిలుపుకుంటానయ్యా. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించేంత వరకు ప్రభువా నేను సాహసించి దేవుడు ఏం చేసుకుంటాను లేదని అన్నానేమో, సేవకుడు ఏం చేసుకుంటాను లే అని చెప్పేసి నేను అనుకున్నానేమో. ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు అని ప్రభువుని అడుగుదా. ప్రభువా ఎక్కడి నుంచి నీ మీద నా మనసు నిలుపుకుంటానయ్యా, నేను కుడికి కానీ ఎడమకి కానీ చూడని మనం తీర్మానం చేసుకుందా. ఆ విధంగా తీర్మానం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క కృప మీదికి వస్తుంది. రూతు మీదికి వచ్చిన దేవుని కృప మీదికి వస్తుంది. యెహోషాపాతుకి ఇచ్చిన విజయాలను దేవుడు మీకు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చబడినట్లుగా నీ జీవితంలో గొప్ప వాగ్దానాలు నెరవేర్చబడిపోతా ఉన్నాయి. దావీదు పట్ల చూపించిన శాశ్వత కృపను దేవుడు మన పట్ల చూపించేవాడుగా ఉంటా ఉన్నాడు. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. ప్రభువా తండ్రి నాయన, నీ మీద మనస్సు నిలుపుకున్నప్పుడు, నిన్ను ఆనుకున్నప్పుడు ప్రభువా మా జీవితంలో ఇచ్చే పూర్ణ శాంతిని ప్రభువా మేము ధ్యానించామయ్యా. ప్రభువా నీవు ఇచ్చే విజయాలను ధ్యానించాము, నీవు ఇచ్చే ఆశీర్వాదాలను ధ్యానించాము నాయన. ప్రభువా తండ్రి, ప్రభువా వారి వలె, రూతు వలె, యెహోషాపాతు వలె, ప్రభువా దావీదు వలె, అబ్రహాము వలె ప్రభువా మేము ఉండడానికి పరిశుద్ధాత్ముడా సహాయం చేసి నడిపించండి. ప్రభువా చేరవలసిన ప్రతి బిడ్డను దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి, యూట్యూబ్ లో చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువా నీ కృపలో తిరుపతి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యం నిజంగా నాకు ఆశీర్వాదకరంగా ఉంది, దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్లయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయవలసిందిగా ప్రోత్సాహం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.